ఓం. హరి ఓం. హరి ఓం. శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీ సర్వమహర్షిభ్యో నమః. ఓం ఆది అల్లూరి ఎరుకుల స్వామియే నమః. ఓం చిక్కేపల్లి రామప్ప స్వామియే నమః. ఓం నల్లమేకలపల్లి మఠం కాసయ్య స్వామియే నమః. నేమకల్ సంఘాల కొండారెడ్డి స్వామియే నమః. మఠం గోపాలరెడ్డి స్వామియే నమః. ఓం అల్లిపీరా స్వామియే నమః. ఓం అచ్యుతానంద స్వామియే నమః. ఓం వాసులింగప్ప స్వామియే నమః. ఓం శాంతి శాంతి శాంతి. అనన్యచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అని చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. అనన్యచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, ఎల్లవేళల మానవుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. అనన్య చింతన అంటే ఎల్లప్పుడూ భగవత్ చింతన చేసేవారికి భగవంతుడు సర్వదా వారిని కాపాడుతూనే ఉంటాడు. వారి చేసిన పాపకర్మలు ఏమున్నా కూడా ఎప్పుడైతే మానవుడు భగవత్ సన్నిధిలో సత్ప్రవర్తనతో భగవంతుని సదా సేవిస్తూ ఉంటాడో అటువంటి వారి కష్ట సుఖాలను భగవంతుడే స్వయంగా చూస్తూ ఉంటాడు, వారిని కాపాడుతూనే ఉంటాడు, వారికి మోక్ష మార్గాన్ని ఇస్తూనే ఉంటాడు. ఇది భగవద్గీతలో ఒక శ్లోకం. ఇదే విధంగా భగవద్గీతలో 701 శ్లోకాలు 18 అధ్యాయాలతో ఉన్నది భగవద్గీత. భగవద్గీత, భారతము, రామాయణము, శ్రీమద్ రామాయణము, ఇవన్నీ ఏమి చూసినా కూడా మానవుడు ఎలా ఉండాలి, ఏ విధంగా మానవుడు బతకాలి అని చెప్తాయన్నమాట. ఏ విధంగా మానవుడు భగవంతుని చేరుకోవాలి, భగవంతుని చేరుకునేకి మన పెద్దలు సద్గురువులు ఎన్నో గ్రంథాలు వ్రాశారు. పద్య రూపేణ, శ్లోక రూపేణ, వచన రూపేణ, ఏ రూపంలో అయినా మానవుడు భగవంతుని చేరుకోవాలి. భగవంతుని చేరుకునేకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పాలంటే, ఉదాహరణ చెప్పాలంటే, గుంతకల్ గ్రామం నుంచి గుత్తికి పోవాలనుకుంటాం. గుత్తికి పోవాలి అనుకుంటే బస్సుకు పోతాం, లేదా ట్రైన్కి పోతాం, లేదా ఆ రెండు బంద్ అయినాయి, సైకిల్లో పోతాం. సైకిల్ తొక్కే ఓపిక లేదు, ఇలాంటి సైకిల్ రిపేర్ వచ్చింది, మోటార్ సైకిల్లో పోవచ్చు, కారులో పోవచ్చు, లారీలో పోవచ్చు, ఏమిటైనా పోవచ్చు. కానీ ఏ విధంగా పోయేకి ఆస్కారం లేనప్పుడు మనము గుత్తికి చేరుకోవాలి అనే మనసులో మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయగలము? కాలినడకన కూడా పోయి మనము గుత్తి చేరుకుంటాం. అదేవిధంగా కూడా మానవుడు భగవంతుని చేరుకునే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎన్ని అడ్డు వచ్చినా కూడా మానవుడు భగవంతుని ఖచ్చితంగా చేరుకోగలడు. మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్తారు మన పెద్దలు. కాబట్టి మన మనసు ఎప్పుడైతే భగవంతుని సన్నిధిలో ఉంటుందో, మనము ఎల్లప్పుడూ భగవంతుని స్మరిస్తూ ఉంటామో, అటువంటి వారికి భగవంతుడు సదా కాపాడుతూనే వారి కుటుంబ యోగక్షేమాలని బాగా చూసుకుంటూ ఉంటాడని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అదే విషయాలు మనం కూడా చెప్తూ ఉన్నాము. ఇంకా సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈచ్యతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజితేంద్రియ యుక్త ఉత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన అని చెప్పాడు. ఎప్పుడైతే మానవునికి అజ్ఞానం తొలగిపోతుందో జ్ఞానం సంభవిస్తుంది.
జ్ఞానం వచ్చినచో ఆటోమేటిక్గా విజ్ఞానం సంభవిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మనము ఒక అన్నదానం కార్యక్రమం చేయాలి అనుకోవడము జ్ఞానం. అన్నదానం కార్యక్రమం అనుకోవడము జ్ఞానం అయితే దాన్ని ఆచరించడము విజ్ఞానము. ఆనందము, బ్రహ్మానందము. ఆనందం అనగా ఏమి? మనం సంపాదించిన డబ్బుతో మనము తింటే అది ఆనందము. మనం సంపాదించిన డబ్బులో మనము తిని కొద్ది డబ్బులు పరులకు, భక్తాదులకు, శిష్యులకు, ఎవరికైనా సరే మనము అన్నదానం చేస్తే దాని పేరు బ్రహ్మానందము. ఆనందము వేరు, బ్రహ్మానందము వేరు. బ్రహ్మానందం అంటే ఏమి? పరులకు పెట్టడములో బ్రహ్మానందం ఉన్నది. కాబట్టి పరులను మనము ఎంతో గౌరవించాలి. వారు బీదవారైనా, బిచ్చగాడైనా, కోటీశ్వరుడైనా, మన శత్రువైనా, ఎవరైనా కూడా మనము వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే పరులలో సాక్షాత్ భగవంతుడు ఉన్నాడు. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి ఎందెందు వెతికి చూచినా అందందే కలడు అని చెప్పాడు ప్రహ్లాదుడు. కాబట్టి పరులలో అంటే పరాయి మనిషిలో భగవంతుడు ఉన్నాడు. దానికి సాక్ష్యం కూడా చూపించాడు ప్రహ్లాదుడు. అదేవిధంగా కూడా మనము కూడా ప్రతి మనిషిని గౌరవిస్తూ ఉండాలి. అలా గౌరవిస్తూ ఉన్నప్పుడే మనకు కూడా సమాజంలో మనం ఎంత గౌరవిస్తే ఎదుటి మనిషి మనకు అదే రకం మనం గౌరవిస్తాడు. నోరు బాగుంటే ఊరు బాగుంటుందని చెప్తారు అందరూ, పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి మనందరము కూడా సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని అంటే ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులలో భగవంతుడు ఉన్నాడు. కానీ మానవునికి మహాజ్ఞానం ఇచ్చాడు. అందువల్ల 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ గొప్పది అని చెప్తారు మన సద్గురువులు. ఎందుకంటే జ్ఞానము అన్నది కేవలం మానవునికే ఇచ్చాడు భగవంతుడు. ఈ జ్ఞానం వలన మనిషి ఇది చెడ్డది, ఇది మంచిది అని రెండు గ్రహించగలడమాట. ఈ గ్రహించగలగడమే జ్ఞానము అని చెప్పారు మన పెద్దలు, సద్గురువులు. కాబట్టి మనం కూడా మనలో ఉండే అజ్ఞానాన్ని మనం తొలగించాలి. మనలో అజ్ఞానం అంటే ఏది? మాయ. మాయ అంటే ఏది? సంసారమే ఒక మాయ. కాబట్టి సంసారము చేస్తూ మానవుడు భగవంతుని చేరుకోవడంలో దానిని రాజయోగము అంటారు. రాజయోగం ఏ విధంగా రాజయోగం అంటే, ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉండి అతడు సంసారాన్ని పోషిస్తూ వారి కష్టసుఖాలను చూస్తూ వారిని మంచిగా చూసుకుంటూ కూడా ఆయన సదా పరమాత్మని సేవలో ఉంటారు. అటువంటి వారే సద్గురువులు. అటువంటి సద్గురువును మనం అందరం కూడా సేవించాలి. ఇప్పుడు ఎంతోమంది గురువులు ఇప్పుడు 4 వాక్యాలు చెప్పి నేను గురువు, సద్గురువు అని చెప్పుకుంటూ ఉంటారు. నేను సద్గురువు అని చెప్పుకున్నా కూడా అతడు కూడా అజ్ఞానే. ఎందుకంటే నేను అంటే అహంకారం. అహంకారం తొలగినప్పుడే జ్ఞానం లభిస్తుంది. ఇది నాది అంటే అది అహంకారం. అహంకారం తొలగిపోయినప్పుడే మనకు జ్ఞానము లభిస్తుంది. భూములు అడవులు తిరుగుచునుంటే బుద్ధులు చెడును రవరే నీలో ఉండే నిర్మలమూర్తిని చూచుచనుండుట సరే. కాబట్టి మానవుడు ఒక యోగాభ్యాసముతో ధ్యానములో ఎప్పుడు భగవంతుని సదా స్మరిస్తూ ఉంటే అతడు భగవంతుని చేరుకోగలడు. కాబట్టి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈచతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఎవరైతే యోగం చేస్తారో, యోగాన్ని సాధిస్తారో అటువంటి వారికి మనలో ఉండే ఆత్మ, ప్రపంచంలో అందరి మనసులో ఉండే ఆత్మ ఒకటే అని ఆ యోగి గ్రహించగలడు. అప్పుడు ఎప్పుడైతే యోగి భగవంతుని స్మరిస్తూ ఆయన మనసులో ఉంటాడో అతడే భగవంతుడు. ఎందుకంటే జీవి ఆత్మ ఏకమైతేనే మానవుడు మాట్లాడగలడు, ఏమైనా చేయగలడు. కాబట్టి సర్వభూతాలలో భగవంతుడు సాక్షాత్తు ఉన్నాడు. ఇది మీరందరూ గ్రహించుకొని మీరందరూ కూడా ప్రతి ఒక్కరిని మనలో నేను ఒకడే ఆయన ఒకడే, పరాయి మనిషి అయినా కూడా నాలో ఆత్మ ఉన్నది, తనలో కూడా ఆత్మ ఉన్నది అని గ్రహించి
ప్రతి ఒక్కరిని గౌరవించి మనము సదా భగవంతుని సేవలో సన్నిధిలో ఉంటూ సత్ప్రవర్తనగా ఉంటూ సత్సింతనగా ఉంటూ సత్సంగం ఏర్పరచుకుంటూ సత్సంగములో భజన కార్యక్రమాలు, కీర్తన, భజన పాటలు, రకరకాలుగా మంచి వాక్యాలు చెబుతూ వింటూ మీరందరూ కూడా భగవంతుని దగ్గర చేరుకోవాలని, మోక్షాన్ని పొందాలని కోరుతూ ఈరోజు ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే.